ఎవరైనా సరే ఏ పార్టీకి ఆ పార్టీ పోటీ చేసి గెలిచి అప్పుడు వీళ్ళు ఇష్టం వచ్చిన పార్టీకి మద్దతు ఇచ్చేవారు. వీళ్ళు నమ్మకం అనుకుంటే ఆడికి ఇచ్చేవారు, లేదంటే వీళ్ళకి చాలా ఇచ్చుకునేవారు. కానీ ఇప్పుడు ముందుగానే ఇవ్వడం వల్ల వీళ్ళంతా కూడా టైఅప్ చేస్తారని ప్రజలు తెలుసుకోవాలి. ఏదో రాయి గారు చేశారు అంటున్నారు, లేకపోతే అది ప్లానింగ్ ప్రకారంగా చేశారు అన్నేమో. మరి దీనికంటే సంక్షేమ పథకాలు ఎక్కువ ఇస్తాము, ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళు ఉంటే అంతమందికి ఇస్తామంటున్నారు కదా. అవి ఇందాక అలాగ అంటారండి. తేడా ఏమన్నదండి, కొద్దిగా ఈ రోడ్లు అవి ఇవి కొద్దిగా డెవలప్మెంట్ ఆగింది మన జగన్ గారు పరిపాలనలోను. మళ్ళీ వైసీపీ అయితే బాగుంటది. మాకు ఈ నిత్యం కాచి వైఎస్ఆర్ నిత్యం కాచి అన్ని రకాలుగా బాగున్నాయి. స్కూల్ పిల్లలు బాగున్నాయి, అమ్మఒడి ఇస్తున్నారు. డబ్బులు శుభ్రంగా, రైతులు కూడా డబ్బులు 20 సెంట్లు 30 సెంట్లు ఉన్న వాళ్ళకి డబ్బులు కూడా శుభ్రంగా పంపుతున్నారు. రాళ్లతో కొట్టారు కదా, అది ఎవరు కొట్టారు అనుకుంటున్నారు? ఏముందండి, అది ఎవరు అనేది క్లియర్ గా ప్రభుత్వ అధికారులు నిర్ణయించాలి. అది కాకపోతే జనాలు రకరకాలుగా మాట్లాడుకుంటారు. ఇప్పుడు రాజకీయం కనుక, ఇప్పుడు ఎలక్షన్ టైం కనుక. కానీ నిజం అనేది ఆ భగవంతుడు తెలుస్తుంది, చేసినోడు తెలుస్తుంది. సో ఈసారి మరి ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ప్రజలందరూ సంక్షేమం కోరుతున్నారు. ఆల్రెడీ జగన్ ఇచ్చున్నాడు కనుక జగన్ ప్రజలందరూ నమ్ముతున్నారు. గత ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదని ఆ ఉద్దేశంతో ఈసారి కూడా జగన్ ఎక్కువగా 2 సంవత్సరాలు కరోనా ఉన్నా సరే మంచి బాగా అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించాడు కనుక మరలా కూడా జగన్కి అవకాశం ఇస్తే ఇంకా బాగా సంక్షేమ పథకాలు ఇస్తాడని, యువతకి కూడా ఉపాధి కల్పిస్తాడని మంచి ఆశతో ఉన్నారు. ఇప్పుడు ఒకవేళ ఈ పొత్తు వస్తే ఇట్లా బాగుంటుందా సార్? ఒకవేళ పొత్తు గెలిస్తే బాగుంటుంది. పొత్తు గెలిస్తే బాగుంటుందని ప్రజలు ఎవరు అనుకోలేదు సార్. ఎందుకు అనుకోలేదంటే 3 పార్టీలు కలిసి చేసినప్పుడు ఏదో ఒక పార్టీ అజమాయిషీ చేద్దామని చూస్తుంది. ఆ పొత్తు విషయంలోని జనాలు భయపడుతున్నారు అన్నమాట. ఒకవేళ రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు నమ్మి ఓటైతే బీజేపీలు అడ్డు తిరిగి వాళ్ళ ప్రభుత్వం హ్యాండ్ చేసుకుంటారనో, లేదంటే బీజేపీని జనసేన కలిసి టీడీపీని పక్కన పెట్టేసి జనసేనకు అవకాశం ఇద్దారని అనుకుంటున్నారని జనాలు భయపడుతున్నారు. దానివల్ల పొత్తు మీదనే ఇంట్రెస్ట్ లేదు ఎవరికనే. అది ఇండివిజువల్ గా చేసి తర్వాత కలిస్తే ఏమన్నా ప్రయోజనం ఉంటుందేమో అని మాలాంటి ఓటర్లకు అనిపిస్తుంది. అంటే గతంలో ఎప్పుడు కూడా అలాగే జరిగి ఎలక్షన్ల ముందు ఎప్పుడు పుట్టుండేది కాదు. నేను దగ్గర నాకు ఇప్పుడు 52 సంవత్సరాలు. ఎమ్మెల్యే ఎలక్షన్లో 6 ఎలక్షన్లు పాల్గొన్నాను. 6 ఎలక్షన్లోనూ కూడా అంతకు ముందు ఎవరైనా సరే ఏ పార్టీకి ఆ పార్టీ పోటీ చేసి గెలిచి అప్పుడు వీళ్ళు ఇష్టం వచ్చిన పార్టీకి మద్దతు ఇచ్చేవారు. వీళ్ళు నమ్మకం అనుకుంటే ఆడికి ఇచ్చేవారు, లేదంటే వీళ్ళకి చాలా ఇచ్చుకునేవారు. కానీ ఇప్పుడు ముందుగానే ఇవ్వడం వల్ల వీళ్ళంతా కూడా టైఅప్ చేస్తారని ప్రజలు తెలుసుకోవాలి. అచ్చా, ఈసారి అయితే పక్క జగన్ వస్తారంటారు? పక్క జగన్ వస్తారండి, 100% గ్యారంటీ ఉంది, వస్తారు. అలాగే జరిగిన దాడిలో సీఎంకి బాగా గట్టిగా తలకి దెబ్బ తగిలింది కదా, అది ఎలా జరిగింది అనుకుంటున్నారు? ఎలా జరిగిందంటే షార్ట్ని ఏదో వేసారు, రాయి గారు చేశారు అంటున్నారు, లేకపోతే అది ప్లానింగ్ ప్రకారంగా చేశారు అన్నేమో మనం ఎలా అంటున్నారు. అది ఇంకా పూర్తిగా తేలలేదు కదా, ఇప్పుడు దానికి చర్చలు జరుగుతున్నాయి. అదేటన్నది ఎన్నికలు చేసి ఆయనకే వాళ్ళే దాన్ని తేలుతారని చెప్తున్నారు. దెబ్బ తగిలింది, దానికి జస్ట్ మిస్ అయింది, కానీ లేకపోతే ప్రమాదం జరిగిన కొండపోను అని చెప్పి చూపిస్తున్నారు. మరి పక్కాగా మరి చేసిన పని కనపడినట్టే తెలుస్తుంది. అంటే అపోజిషన్ వాళ్ళు పార్టీ వాళ్ళు అపోజిషన్ పార్టీ వాళ్ళ ప్లాన్ అనే అంటున్నారు. అండ్ అంటే ఇట్లానే సెంట్రల్ కానీ ఇప్పుడు పొత్తు పెట్టుకొని వీళ్ళు వచ్చేసి ఇట్లా చేస్తున్నారు కదా సార్, ఈయన పైన ఎన్ని కుట్రలకు పాల్పడుతున్నారు కదా, మరి ఎందుకన్నా అంతగానం పాల్పడడం అంత కుట్రలకి? వాళ్ళు 3 పార్టీలు కలిపి ఢీకోవడానికి చూస్తున్నారు. అయినా ఈయనకి ప్రజలు బాగా లేబర్లో మంచి స్పందన ఉంది. ఈయన చేసే పనులన్నీ కూడా ఎవరికి
పక్క వాళ్ళు కూడా తెలియకుండా వీళ్ళ అకౌంట్ లో పడడం ఏమన్నాయి, ఈ పెన్షన్ ఇవ్వడం అవునాయి, ఆయన చేసిన నవరత్నాలు ఉన్నాయి. మొత్తం అందరికి ప్రతి ఇంటికి లబ్ధి పొందితేనే నాకు ఓటు నేను అతను పక్కగా చెప్తున్నారు కాబట్టి జగన్ గారు దాని మీద వాళ్ళ మనసులో ఉన్నది ఎవరు తీయలేరు. చేత పక్కాగా వాళ్ళు ఎంతమంది 3 పార్టీలు కలిసినా ఎన్ని కలిసినా ఓటర్కి మాత్రం ఆయన మనసులో ఉన్నది ఆయన లబ్ధి మీరు లబ్ధి నేను చేశాను, నేను మీకు నా వల్ల లాభం పొందాను అనుకుంటేనే నాకు ఓటు వేయండి ఆయన ఎప్పుడైతే చెప్పాడో అప్పుడే వాళ్ళకి అర్థమైపోయింది. ఎంతమంది వాళ్ళు ఎన్ని పన్నాగాలు చేసినా ఏం చేసినా ఈయన మాత్రం మనసులో ఉండిపోయిన ఇదిగానే ఉంది. అని చేత పక్కాగా ఆయనకి పోలింగ్ లేబరు ఈ మహిళలు అందరూ కూడా బాగా వేయడానికే చూస్తున్నారు. వాళ్ళ ముగ్గురు కలిసినా ఎంతమంది కలిసినా. సో దాదాపు ఎన్నిట్లో రావచ్చు అనుకుంటున్నా సరే సరే వస్తే ఇట్లా ఓట్లు అంటే మన ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం, మా నియోజకవర్గం అయితే ఇంతకుముందు అయితే వల్లబాబురావు గారు పోయినసారి 30,000 25,000 వచ్చింది. ఈసారి కూడా 10,000 10 రావచ్చని మేము అనుకుంటున్నాం. సో ఈసారి 2024 పక్క గెలుస్తారంటారా సీఎం? పక్కా గెలుస్తారు. సార్ నమస్తే సార్, మీ పేరు? రాంబాబు కనపోతున్నా. మీ నియోజకవర్గం? ఇది నక్కపల్లి, పాయకరావుపేట కదా? పాయకరావుపేట. సో ఇక్కడ ఎలా ఉంది సార్, అభివృద్ధి ఏమైనా జరిగిందంటే అనిపిస్తుందా మీకు? బాగానే ఉంటుందండి, బాగుంటుంది అనుకుంటున్నాను. అభివృద్ధి ఏమైనా జరిగింది? బాగానే ఉందా? ఏమేమి అభివృద్ధి జరిగింది? లేబర్కి గట్రా బాగానే జరిగిందంట. ఈ పథకారం పథకాలు, తర్వాత పింఛనీళ్ళు మొత్తం మీద అన్ని బాగున్నాయి. రోడ్లు ఏమన్నా బాగా అయ్యా? రోడ్లే కొన్ని ఇక్కడ ఈ నియోజకవర్గంలో బాగానే కదా రోడ్లు? కొద్దిగా ఇవ్వండి, కొన్ని అటు ఇటు. మరి తాగునీరు సమస్య ఏమన్నా ఉందా? తాగునీరు, నీటి సమస్య? తాగునీరు బాగానే ఉందన్న. విద్యుత్? అది బాగుందన్న. విద్యుత్ బాగానే వస్తుందా? సో ఇప్పుడు ప్రభుత్వం మారితే బాగుంటది అనుకుంటున్నారా, లేకపోతే ఇదే ప్రభుత్వం కంటిన్యూ అయితే బాగుంటది అనుకుంటున్నారా? ఇదే ఉంటే బాగుంటది అనుకుంటున్నాను. ఇదే ఉంటే బాగుంటది అనుకుంటున్నాను. మరి దీనికంటే సంక్షేమ పథకాలు ఎక్కువ ఇస్తాము, ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళు ఉంటే అంతమందికి ఇస్తామంటున్నారు కదా? అవి ఇందాక అలాగంటారండి, అయిపోయిందాక అలాగంటారు. అయిన తర్వాత మళ్ళీ అన్ని మామూలు. ఇంకా ఇంట్లోకి వంట సామాన్లు కానీ సిలిండర్ అవి ఇందాక ఏదో పెడతారు, అయిన తర్వాత. సో జగన్ ప్రభుత్వం అంతా బాగానే ఉందంటారు? ఇప్పుడు అవి ఇందాక ఇలా మాట్లాడతారండి, అవును కాడి నుంచి మళ్ళీ అవన్నీ మారిపోతాయి. చెప్పండి సార్, ఈసారి ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏమన్నదండి, అందరూ ఇంచుమించుగా ఒకలాంటి ఇదే కదా. ఇప్పుడు మన జగన్ గారు ఏదో ప్రజలకి ఇలాగే డబ్బులు ఇస్తున్నారు ఇప్పుడు మట్టుకి. తర్వాత ఈ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ఏదో అది చేస్తాను కొన్ని పెట్టారు. దాని మీద ప్రజలు ఎలా మొగ్గు చూపుతారు అనేది మనం ఏం చెప్పగలమండి ఇప్పుడు? అంటే మీరేమనుకుంటున్నారు సార్? నా మాట నాకు ఏదైనా ఒకటేనండి. నాకు ఏదైనా ఒకటేనండి. మీరే కదా కరెక్ట్ అనుకోండి. అవి వాళ్ళ వీళ్ళని బట్టి అలా అయితే అలాగా అయితే ఏదైనా మాకు సమానమేనండి రెండు. మరి 2014 నుంచి 19 వరకు చంద్రబాబు గారు పాలించారు కదా, ఇప్పుడు మనం మీకు లబ్ధి మీద పొందారా? మీరు లబ్ధి జరిగిందా? బాగా ఏమైనా డెవలప్ అయిందా సిటీ? బాగానే ఉందండి. మరి అప్పటికి ఇప్పటికి తేడా మనకు అనిపిస్తుందా? తేడా ఏమన్నదండి, కొద్దిగా ఈ రోడ్లు అవి ఇవి కొద్దిగా డెవలప్మెంట్ ఆగింది మన జగన్ గారు పరిపాలనలోను. అంతేండి, అంతకంటే పెద్ద తేడా ఇంకా అనిపించలేదండి. రోడ్లు మాత్రమే ఉన్నాయి, ఇంకా సచివాలయాలు కానీ స్కూల్ కానీ బాగున్నాయండి. ఇంటికి నీటి సదుపాయం అన్ని బాగున్నాయండి. స్కూల్ అన్ని బ్రహ్మాండంగా బాగు చేశారు, డెవలప్ చేశారు. సచివాలయాలు గట్టా ప్రతి ఊళ్ళోనే కట్టారు. అంత బాగుందండి. చంద్రబాబు గారు ఉన్న హయాంలో ఇలా మన ప్రజలకి ఏమైనా కావాలంటే ఇట్లా
మండల ఆఫీస్కి వెళ్ళేసి అక్కడ 2-3 రోజులు తిరిగి అలసిపోయే వాళ్ళంట. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదని అంటున్నారు. దానికి మీరేమంటారు సార్? ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత వాళ్ళే ప్రతి ఒక్కరినే వచ్చి కలిసి మీకు ఏంటి, మీకు అది ఏంటి, మీకు కొత్తగా ఇది వచ్చింది, కొత్తగా అది వచ్చింది, తర్వాత అలాగే ఎలాగని చెప్పి వాళ్ళే అడిగి ఏదైనా ఇది చేస్తున్నారండి. అది వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత. మాట్లాడలేదు చెప్పండి అన్న, ఈసారి ఏ పార్టీ వస్తే బాగుంటది అనుకుంటున్నారు? టీవీలో కాపాడతామా పడగాని చెప్పండి. ఏదొస్తే బాగుంటది అన్నావు అది చెప్పాడే సర్వే అన్నా, అది ఏం టెన్షన్ ఏం తీసుకోకండి. సర్వేలండి, మళ్ళీ వైసీపీ వస్తేనే బాగుంటది. ఎందుకని వైసీపీ మామూలు అన్ని కరెక్ట్గా పెట్టాడు కదా, ఏం తేడా లేకంట. అమ్మఒడి అన్ని చూసాడు, ఏం తేడా లేకంట. మళ్ళీ వైసీపీ వస్తే బాగుంటది. పెన్నులుగా ఇంటికి అంతే. తర్వాత పనులు కూడా డబ్బులు కట్టుకున్నాం. చంద్రబాబు అయిన వాళ్ళు ఊర్నాయకులు ఊళ్ళో ఊర్నాయకులు డబ్బులు తెప్పించి పేర్లు ఇవ్వలేదు. కొడు పరాశారు మాకు వాన ఇచ్చారు. వైఎస్ఆర్ వచ్చినారు, డబ్బులు ఇంటికి వచ్చేయాయి. ఇల్లు స్కీమ్ కట్టుకున్నాను, ఇల్లు కట్టుకున్నాం కొంప శుభ్రంగానే. అని ఇచ్చిన డబ్బులు ఎంతకంత సాయం శుభ్రంగా మంది ఎవరు రూపాయలు తీసుకోలేదు. మరి నిన్న రాత్రి న్యూస్ చేసారా మీరు? జగన్ కి రాళ్లతో దాడి చేశారు? చూడలేదండి. చూడలేదండి. రాయితోని కొట్టారు విజయవాడలో. జగన్నే ఎవరు కొట్టారా అని విజయవాడ మేము రామగారి బాబు గారికి ఎక్కువ శాతం అయితే చంద్రబాబు గారు కొట్టించారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. తెలీదు బాబు అలాంటి. మాకు ఈ నిత్యం కాల్చి వైఎస్ఆర్ నిత్యం కాల్చి అన్ని రకాలుగా బాగున్నాయి. స్కూల్ పిల్లలు బాగున్నాయి, అమ్మఒడి ఇస్తున్నారు. ఆ డబ్బులు శుభ్రంగా రైతులు కూడా డబ్బులు 20 సెంట్లు 30 సెంట్లు ఉన్న వాళ్ళకి డబ్బులు కూడా శుభ్రంగా పంపుతున్నారు. అందువల్ల ఈ ప్రభుత్వంలో బెమ్మని ఉంది. నాకైతే 110 పాళ్ళు వైఎస్ఆర్ మంచి బాగుంటుంది అనుకుంటున్నాను. మరి చంద్రబాబు వస్తే ఇంకా పెన్షన్ బాగా ఇస్తుంటుండే. ఏమో పెన్షన్ గారు మనకు తెలుసు బాబు, ఇంకా ఇస్తారో ఇంట్లో ఆడోళ్ళకి ఫ్రీ బస్ పెడతాడు. ఏమో తెలియదండి, నేను ఇస్తారా అన్నారు. ఆయన అలాగే అంటారు బాబు, ఇస్తారు ఎవరో. ఈయన ప్రభుత్వం 5 సంవత్సరాలు బాగుంది. ఎవరు లంచాల మధ్యకుట్లు ఎవరు లేరు దీనికి వైఎస్ఆర్ పార్టీలో. మాకు ఇంకా లాస్ట్ లో కట్టి కొంప 90,000 వచ్చి 90,000 ఖర్చుగా బ్యాంక్ లో పడిపోయి. Please subscribe .news.